ఓం నమో వెంకటేశాయ అండి. సో ఇప్పుడు మనం అలిపిరి భూదేవ్ కాంప్లెక్స్ నుంచి కొండకి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా 18 కిలోమీటర్స్ ఉంటుందండి. కరెక్ట్గా కొండ మీదకి కరెక్ట్గా 18 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్స్ అండి వెహికల్లో వెళ్ళే వాళ్ళకైతే. సో మనము బైక్ 2 వీలర్స్కి అయితే వెళ్ళాల్సిన సమయం వచ్చి 30 మినిట్స్. కారు ఏదైనా కూడా కానివ్వండి 28 మినిట్స్ అండి టైం, పైకి వెళ్ళాల్సిన టైం. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని 10 మినిట్స్కి 12 మినిట్స్కి కూడా ఎక్కేస్తారు. సో అట్లా యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి సో ఇలా టైమింగ్ అనేది, మినిమం టైమింగ్ అనేది 28 మినిట్స్ అనేది తీసుకొచ్చారు. సో ఇది అలిపిరి అండి. అలిపిరి స్ట్రైట్గా చూసారు కదా, భూదేవ్ కాంప్లెక్స్ నుంచి చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇక్కడ మనకి ఉంది చూడండి, ఒక నిమిషం చూపిస్తాను. ఇదండి అలిపిరి మెట్ల మార్గం అక్కడ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో. సో అలిపిరి కాలమార్గాన వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నేను లైవ్ చేస్తానని చెప్పాను కదా మీకు. సో అక్కడ లెఫ్ట్ సైడ్లో నేను అక్కడ నిలబడి లైవ్ చేస్తాను అనమాట. చూస్తారు కదా రష్, చూసారా మీడియం రష్ ఉంది ఇవాళ. సో రేపటికి రష్ ఇంకా పెరిగిపోతారండి. ఇవాళ మీడియం రష్ ఉంది. ఇది మొత్తం చెక్ పాయింట్ అండి. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చెక్కింగ్ కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజు నుంచి ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలండి. 2 వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ లేనిదే రానియరు అనమాట. సో ఎవరన్నా 2 వీలర్లో ప్లాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా మాత్రం రావద్దండి. ఇది చెక్ పాయింట్ అండి 2 వీలర్ది. ఇక్కడ చెక్ చేసుకొని మనం బయలుదేరదాం. చూసారు కదా, అది ఖచ్చితంగా అన్నీ చెక్ చేస్తారు. అలా చెక్ చేసి పంపిస్తారనమాట పైకి. తరోగా చెక్ చేసి హెల్మెట్ లేకపోతే చూడండి అతను పక్కకు పంపించేస్తున్నారు. సో ఇలా నా దగ్గర బ్యాగ్ ఉందన్నమాట, బ్యాగ్ కూడా ఇచ్చేసాను. బ్యాగ్ కూడా చెక్ చేశారు పోలీసు. చెక్ చేసి బయలుదేరాడు. ఇంకా 2 వీలర్ 4 వీలర్ అయితే పర్సన్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. ఇలా లేడీస్ అయితే లోపలికి లగేజ్ ఏదైనా ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని రావాలి. ఇది అలిపిరి చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చెక్ పాయింట్ తర్వాత మీకు వినాయక స్వామి టెంపుల్ ఒకటి వస్తుంది, అది కూడా చూపిస్తాను అండి. ఇదిగోండి ఇక్కడ దిగి నిలబడి ఫోటోలు తీసుకునే వాళ్ళు అందరూ ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. కొన్నిసార్లు ఆర్టీఓ వాళ్ళు ఇక్కడ చెక్ చేస్తారండి. అక్కడ మూల లెఫ్ట్ సైడ్ చూసారా, పోలీస్ ఆయన ఆపుతున్నారు, ఆర్టీఓ ఉన్నారు చూడండి. అందుకే పేపర్స్ కూడా, బండికి సంబంధించిన పేపర్స్ కూడా అన్నీ మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఆర్టీఓ వాళ్ళు నిలుపుతున్నారు చూసారా. మొన్న లైవ్ చేశానని చెప్పాను కదా, ఇక్కడే అండి. ఓం నమో వెంకటేశాయ. జర్నీ స్టార్ట్ అయ్యిందండి. క్లైమేట్ చూడండి ఎంత బాగుంది అసలు. చూస్తున్నారుగా క్లైమేట్ ఎంత బాగుందో. టోటల్ 18 కిలోమీటర్స్ అండి. 18 కిలోమీటర్స్ నేను మీకు క్లియర్గా స్టేటస్ గురించి, తర్వాత కొన్ని ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటి గురించి నేను మీకు చెప్తాను.
చూడండి ఇట్లా హెల్మెట్ కింద అంత సేఫ్టీ అని చెప్తే కూడా కొంతమంది హెల్మెట్ వేసుకోరు, ముందర తీసి పెట్టేస్తారు హెల్మెట్లు వేసుకోమంటే. ఏసీ బస్సుల సర్వీస్ అయితే బాగా పెంచేశారండి. అసలు ఏసీ సర్వీస్ ముందు చాలా తక్కువ ఉన్నింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కిలోమీటర్ ఇంకా 17 కిలోమీటర్స్ అని చూపించింది. అక్కడ బోర్డు చూసారు కదా, 17 కిలోమీటర్స్ చూపించింది. స్టార్టింగ్ మీరు కొండకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి వినాయక స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. స్టార్టింగ్ మనం ఏం స్టార్ట్ చేసిన వినాయక స్వామితోనే కదా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి వినాయక స్వామి టెంపుల్ ఉంది. మీరు ఈసారి వస్తే ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారండి, సార్ 300 రూపీస్ టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ దొరుకుతాయా, మీరేమైనా చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు నన్ను. ఒకటే అండి, ఇవాళ డేట్ వచ్చి 14వ తారీఖు, నవంబర్ 14వ తారీఖు అండి. జనవరి వరకు టికెట్స్ లేవండి. జనవరి కోటా వరకు టికెట్లు అయిపోయాయి ఆల్రెడీ. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, లేదు సార్ వేరే వాళ్ళు తీసిస్తామని చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఎవరిని నమ్మకండి, మిడిల్ మ్యాన్లు ఎవరిని నమ్మకండి, మోసపోకండి దయచేసి. ఎందుకనంటే స్లాట్లన్నీ ఆల్రెడీ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు చెప్పండి టికెట్లు మీకైనా కూడా. టికెట్లు ఇవ్వడానికి ఛాన్సే లేదండి. 16th కిలోమీటర్ దగ్గర ఉన్నామండి. 2 కిలోమీటర్స్ వచ్చేసాం అప్పుడే తెలియకుండా. నిరంతరం పనిచేస్తూనే ఉంటారండి ఈ ఘాట్లలో. అసలు శానిటరీ డిపార్ట్మెంట్ లేకపోతే తిరుమల కొండ సగంలే, ఏమీ లేదండి. రోడ్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూసారా. అందుకే చెప్తున్నానండి, 300 రూపాయల టికెట్లు జనవరి వరకు లేవండి. ఎవరన్నా ఏమన్నా చెప్పినా కూడా నమ్మకండి. డబ్బులు పెట్టి తీసిస్తామని చెప్పినా ఇంకొకటి చెప్పినా కూడా ఎవరు చెప్పినా నమ్మకండి దయచేసి. అవి డబ్బులు పోవడం తప్పనొచ్చి ఇంకా రావడం ఏమి ఉండదు. అలా మాత్రం చేసుకోకండి దయచేసి. 10 మందికి 300 ఇచ్చినా కూడా 3000 రూపాయలండి లాసు. మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతారు, మళ్ళీ ఫోన్లు తీయరు. ఇలా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా టీటీడీయే మనకి కల్పిస్తుందండి టికెట్లు చేసుకోవడానికి. అప్లికేషన్ ఉంది కదా టీటీడీది, లేదా ల్యాప్టాప్ అయితే వెబ్ బ్రౌజర్లో చేసుకోండి. 3 months ముందే టికెట్లు అన్నీ అయిపోతూ వస్తాయన్నమాట. ఇప్పుడు నవంబర్ 19వ తారీఖు ఉంది కదా, ఫిబ్రవరి కోటా ఓపెన్ చేస్తారు. సో హ్యాపీగా చేసుకోండి, అందరికీ దొరుకుతాయి టికెట్లు. ఈ ఆర్టీసీ బస్సులు కూడా కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేశారండి ఈ మధ్య. బాబు అసలు వీళ్ళ పక్కన వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అసలు. 15th కిలోమీటర్ కూడా వచ్చేసామండి. ఇదిగోండి 15th కిలోమీటర్ కూడా వచ్చేసాము. నైన్టీన్ 1944లో స్టార్ట్ చేసిన రోడ్లు అండి. 44 అంటే ఆల్మోస్ట్ 8 years.
బిచ్చగుండ విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో చేసిన రోడ్లు అండి. ఎంత బాగున్నాయి చూడండి. ఆ టెక్నాలజీ ఇప్పటికీ కూడా రోడ్లు ఎంత చక్కగా వేశారు చూడండి. మద్రాస్ గవర్నర్ గారి సాయంతో అప్పట్లో చేసి రోడ్లు వేశారు. జంతూర్ రోడ్డు దాటుతున్నాయి, నెమ్మదిగా వెళ్ళండి. బోర్డులో రాస్తున్నారు చూడండి. 7:38 అయిందంటే బయటకు వచ్చేస్తాయండి. వాటర్ కోసం వాటి కోసము బయటకు వచ్చేస్తాయి. వాటి కోసం అన్నమాట. ఎవరు స్లోగా వెళ్తారండి? ఎవరు స్లోగా వెళ్ళరు. అంతెందుకు, నేనే చెప్తున్నా, నేనే వెళ్ళను స్లోగా. అసలు వీడియో కోసం స్లోగా వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, కొండ మీద కింద నుంచి పైన వరకు వనం అని పేర్లు పెట్టింటారండి. ఇప్పుడు వేమన వనం అని ఒకటి దాటాం మనం. అట్లా వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి పేర్లు పెట్టారనమాట. ఒక్కొక్క వనంకి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్ళారు. 14th కిలోమీటర్ అండి. కొత్తగా రోడ్డు వేసినట్టున్నారండి. మొన్నంతా డ్యామేజ్ అయింది వర్షంకి, తుఫాన్కి డ్యామేజ్ అయింది. ఇక రోడ్డు వేసినట్టున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. హాయిగా ఉంటుందండి. ఈ టైంలో ప్లాన్ చేయండి. ఈ క్లైమేట్కి అసలు 2 వీలర్ అయితే, కింద 2 వీలర్స్ కూడా మీకు రెంట్కి దొరుకుతాయి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో వస్తే, ఫ్యామిలీతో వస్తే కుదరదులేండి. ఫ్రెండ్స్తో వస్తే మాత్రము మీరు కింద రెంట్స్కి దొరుకుతాయండి. బైక్ రెంటల్ దొరుకుతుంది, తీసుకొని రండి. అసలు ఎక్సలెంట్గా ఉందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది అసలు. వృక్షో రక్షితి రక్షితః. అలా ఒక 2 కిలోమీటర్స్కి 1 కిలోమీటర్స్కి అలా శానిటరీ వాళ్ళు ఉన్నారు చూడండి. తోస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, షిఫ్ట్లు వైజ్గా వచ్చి తోస్తూనే ఉంటారు అసలు. మా సార్ వెళ్తున్నారు చూడండి, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు బైక్లో అయినా. 13th కిలోమీటర్కి కూడా వచ్చేసామండి. 13వ కిలోమీటర్. ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి. నిజం చెప్తున్నాను, వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఎంత కష్టం అండి. వ్లాగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. భయ్యా సన్నీ యాదవ్ వ్లాగ్స్ చూసేవాడిని నేను ఒకప్పుడు. ఇంకా చాలామంది ఉన్నారు కదా వ్లాగ్స్, చాలామంది ఉన్నారు. ఆయన సైకిల్లో వెళ్ళే ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు కదా. రా ఫుటేజ్ అలానే పెట్టేస్తానండి, ఎడిట్ ఏం చేయను. సో మనమేం వ్లాగ్ చేసే వాళ్ళం కాదు, ఎడిట్ చేసి పెట్టడానికి, అలానే పెట్టేస్తాం. సో జస్ట్ మీకు తిరుమల కొండ ఎలా బైక్లో ఎలా ఉంటుందో చూపించడానికి నేను చేస్తున్నాను. అతి తక్కువ ఉన్నాయి వీడియోలు కూడా. తిరుపతి నుంచి తిరుమలకి అతి తక్కువ ఉన్నాయి.
హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ వస్తారండి అసలు చెప్పాలంటే. అందరికన్నా హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి తిరుమలకి చాలామంది ఎక్కువ వచ్చేవాళ్ళు. నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, నార్త్ ఇండియన్స్ తర్వాత. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం పొగమంచు తక్కువ ఉందండి, నిన్నటితో పోలిస్తే. రోజుకొక క్లైమేట్ చూస్తున్నానండి నేనైతే. వర్షము, ఎండ, మంచు. పిల్లలతో వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం సేఫ్టీగా రండి. కొంచెం వింటర్ సీజన్ స్టార్ట్ అయినట్టు ఉంది కదా, స్టార్ట్ అయింది ఆల్రెడీ కొండపైన. సో చిన్నపిల్లలు మళ్ళీ ఫీవర్స్ ఇవి అనవసరంగా తెచ్చుకోవడం ఎందుకండి, కొంచెం సేఫ్గా రండి. మీ పక్క ఎండ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉందండి. క్లైమేట్ మాత్రం కొండ మీద డిఫరెంట్గా ఉంది. 6:30, 7 అయిందంటే చల్లబడిపోతుంది, చాలా చల్లగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒకే రోడ్డు ఉన్నదంటండి, 11th కిలోమీటరు. ఫస్ట్ అయితే 1935లో స్టార్ట్ చేస్తే 1944 వరకు 1 ఇయర్లో, అంటే 1934 నుంచి 1935 వరకు ఘాట్ రోడ్ వేశారంట. అంటే మట్టి రోడ్డు వేశారంట. 44 వరకు, 1944 వరకు ఏదైతే ఈ 10 ఇయర్స్ ఉందో డెవలప్ అవ్వడానికి టైం పట్టింది. ప్లస్ 1975లో 2 వే వేశారండి. అలిపిరి ఇంకోటి ఉంది కదా, అటుపక్క మనం దిగుతాం కదా, దిగే రోడ్డు, అది 1 వే వేశారు కదా. అది 1975 వరకు. ఆల్మోస్ట్ చూడండి, 35 నుంచి 75 ఉన్నా కూడా ఆల్మోస్ట్ 40 ఇయర్స్. 2 బస్సులే ఉండేవంట. అది కూడా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఒకటి, రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి స్టార్ట్ అయ్యేది. 2 కింద ఉండేవి, 2 పైన ఉండేవి. ఆ బస్సులతోనే మొదలుపెట్టి ఇప్పుడు చూడండి, ఒక నిమిషానికి 2 బస్సులు చూస్తున్నాం మనము. భక్తులు రావడము ఆల్మోస్ట్ లక్షల్లో పెరిగిపోయిందండి. ఇంకా దానికి తగ్గట్లుగానే ఉండాలి కదా ఏర్పాట్లు కూడా. సో ఏదైనా మధ్యలో ప్రాబ్లం వచ్చినా కూడా నంబర్స్ ఉంటాయండి. నంబర్స్ బట్టి కూడా మీరు ఫోన్ చేశారంటే, 10th కిలోమీటర్కి వచ్చాము, ఫోన్ చేసామంటే వెహికల్ బ్రేక్ డౌన్ అయినా ఏమైనా కూడా వెహికల్ వచ్చి తీసుకెళ్తుంది. టీటీడీ వాళ్ళది ఉంది, ప్రైవేట్ సర్వీస్ ఉంది. కాకపోతే ఇక్కడ మీకు బోర్డులో కనిపించే నంబర్లు మాత్రము టీటీడీ వాళ్ళవే ఉంటాయి. ఫోన్ చేశారంటే ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, ఎమర్జెన్సీ సర్వీస్ అయినా, అంబులెన్స్ అయినా, ఏదైనా కూడా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఆ నంబర్స్ కూడా పనిచేస్తాయి. ఈ సర్వీస్ మాత్రం బాగా పనిచేస్తుంది తిరుపతిలో. మనకి తిరుపతికి దగ్గరలో ఉంది అని అంటే స్విమ్స్కి తీసుకెళ్తారు. లేదు కొండకి పైకి దగ్గరలో ఉన్నామంటే అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్తారండి ఏదైనా ఎమర్జెన్సీ అయితే. అక్కడ చూడండి, కోతులు ఫీడ్ చేయొద్దని చెప్తారు, వెహికల్ మీదకి దూకుతున్నాయి చూడండి. ఫీడ్ చేయొద్దంటే ఫీడ్ చేస్తున్నారు. ఇలా ఫీడ్ చేస్తే వాళ్ళకే ఏమన్నా హాని చేస్తాయి. ఇంకా 10 కిలోమీటర్స్ ఉందండి, 9.5 కిలోమీటర్ ఉంటుంది.
డ్రైవ్స్లో 20 స్పీడ్ లిమిట్ అంట. 20లో ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్ళరు. ఘాట్లో చాలా తగ్గేయాలండి యాక్సిడెంట్లు కూడా, ముందులాగా జరగట్లేదు ఇప్పుడు. సో రోడ్లు బాగున్నాయి, ప్లస్ అవేర్నెస్ బాగా తీసుకొచ్చారు కాబట్టి యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గాయి. రేపటి రోజు రష్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ మీకు స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. నైన్ కిలోమీటర్స్ అండి. 9th కిలోమీటర్ కూడా వచ్చేసాము. వీలైతే నైట్ నేను దిగేటప్పుడు కూడా పెడతానండి. డౌన్ కూడా నైట్ టైం దిగుతాను కదా, సో నైట్ టైం కూడా పెడతాను నేను. నైట్ జర్నీ కూడా బాగుంటుంది. కొండ చర్యలు ఒకప్పుడు భలే విరిగిపడేవండి, ఇప్పుడు ఏం లేదు. బాగా నీట్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఉంటాయో మొత్తం చూసి అక్కడి వరకు ముందే వీళ్ళు వాటిని పడగొట్టేస్తున్నారు అనమాట. పడగొట్టి నీట్గా వాటికి కవర్ చేస్తున్నారు కాబట్టి సో కొండ చర్యలు విరిగిపడేది ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడూ వినలేదు అసలు. వర్షం అప్పుడు కూడా చూస్తే మీరు చెట్లు విరిగిపడుతున్నాయి తప్పనుంచి. పెద్దవాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుందండి. కొండలు చూస్తుంటే చూడండి ఎలా ఉందో. సప్త ఋషులు ధ్యానం చేసి కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేసి ఉన్నట్టు అనిపిస్తుంది అసలు వీటిని చూస్తుంటే, ఈ కొండలను చూస్తుంటే. అసలు ఈ కోతులు చూసారా, జూలో ఉంటాయి, జూలో నుంచి ఇటు వచ్చేసాయి అన్నీ. ఈ మొత్తం ఒక స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి 8 కిలోమీటర్స్ అయితే. లారీతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. టీటీడీ వాళ్ళది అయితే, కానీ వీళ్ళు తోలే స్పీడ్ చూస్తే అసలు ఇప్పుడు చూడండి బస్సు ఎలా వస్తున్నాడు బైక్. నేను లెఫ్ట్ వెళ్తుంటే కూడా చెప్పా కదండి, ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని కొంతమంది ఉన్నారు. ఏసీ బస్సులు నార్మల్ బస్సుల కన్నా ఎక్కువ వేసేసారండి సర్వీసు. చూసుకోండి మీరే, చూడండి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి, ఏసీ బస్సులు కంటిన్యూగా. ఆయన చూడండి ఎలా వెళ్తున్నారు అసలు బస్సు. ఆయన కొంతమంది ప్రాణాలని ఆయన చేతిలో పెడితే ఆయన చూడండి ఎంత ర్యాష్ డ్రైవ్ చేస్తున్నాడు అసలు. ఏమి అంత తొందర ఏముంది చెప్పండి. ఆయన చూడండి ఇప్పుడు ఆయన ఓవర్టేక్ చేయాలంటున్నాడు ఆయన. వేర్ హెల్మెట్ ధరించండి. కిలోమీటర్స్కి వచ్చామండి. వానర్ సేవిత గోవింద.
మీరు వెహికల్లో వస్తే టూ వీలర్లో కానీ ఫోర్ వీలర్లో కానీ వస్తే సైడ్లో బోర్డులు ఉంటాయి చూడండి, గోవింద అని చెప్పి, గోవింద గోవింద అని చెప్పి కొన్ని రాసి ఉంటారు, అవి చదువుకుంటే వెళ్ళండి. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించబడినది. ఇక్కడ చూడండి ఏమైందో. ఇక్కడ గోవింద చెప్పాను కదా నేను, విరాజాతి సేవ గోవింద విరోధ మర్దన గోవింద. ఏమైనా తప్పులుంటే క్షమించండి, నేను బ్లాగ్ చేసేవాడిని అయితే కాదు, వీడియో తీసి పెట్టాలి అని ఒక ఉద్దేశంతో చేస్తున్నాను అంతే. ఇదిగోండి మళ్ళీ ఇంకొక తోడు వచ్చింది, కస్తూరి తిలక గోవింద కాంచన బదర గోవింద. అట్లా కింద నుంచి పైన వరకు ఉంటాయండి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము? 7 అయింది కదా, సో ఇంకా 6 కిలోమీటర్స్ ఉండొచ్చేమో. కిలోమీటర్స్ ఉందండి, 6 కిలోమీటర్స్. 6th కిలోమీటర్ రాయగూడ దాటేసాము. నిషేధిత ప్రాంతం, అడవి జంతువులు సంచరించుచున్నవి, ప్రొహిబిటెడ్ ఏరియా. అక్కడ పూలు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత కళ్ళతో చూడాలండి, కెమెరాలో వీడియోల్లో కాదు కానివ్వండి, డైరెక్ట్గా చూడండి అసలు ఎంత బాగుంది, అసలు ఎంత కళ్ళకి ఎంత కలర్ఫుల్గా ఉంది, అసలు గ్రీనరీ ఉంది అసలు. ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుంది ఈ ప్లేస్లో, జీపులు. అక్కడ వెళ్తుంది కదండి వెహికల్, సో నెక్సాన్ టాటా వాళ్ళది. సో మొత్తం టీటీడీ వాళ్ళకి గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే సూపరింటెండెంట్ లెవెల్ అబవ్ ఉండే వాళ్ళకి ఆ వెహికల్స్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఒక 25 వెహికల్స్ ఏమో టాటా వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. అది ప్లస్ మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఉంది కదా బైక్, అవి కూడా 200 బైక్స్ ఇచ్చారండి తిరుమలకి, డొనేషన్ కింద ఇచ్చారు టీవీఎస్ వాళ్ళు. 200 బైక్స్ ఇచ్చారు. ఈ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళు ఉంటారు కదా కొంతమంది, సూపరింటెండెంట్ లెవెల్లో ఉండే వాళ్ళకి బైక్స్ ఇచ్చారనమాట. దుష్ట సంహార గోవింద, దురిత భరిత గోవింద. టర్నింగ్లో ఉన్నాము.
అలాంటి బోట్లు మోర్ దెన్ 50 ఉన్నాయండి. అలాంటి బోట్లు 50 బోట్లు దాకా ఉన్నాయి. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద. జలపత్ర గోవింద, భిక్షునామిత గోవింద. బోర్డు చూడండి, ఆల్మోస్ట్ టర్నింగ్ ఉందండి. ఫోర్ కిలోమీటర్స్లో ఉన్నామండి, కరెక్ట్గా 4th కిలోమీటరు. ఇక్కడికి ఒక 10 బస్సులు చూసుంటాం కదండి ఈజీగా. ఏసీ బస్సులు 10 బస్సులు పైనే చూసుంటాం. 28 నిమిషాల్లో పైకి వెళ్ళాలి అని అంటే అందరూ ఈ మారి స్పీడ్ పోతుంటే ఓవర్టేక్ ప్రొహిబిటెడ్. నిత్య కళ్యాణ గోవింద, నీరజనాథ గోవింద. ఈ స్పాట్కి ఎంటర్ అయితే చలి స్టార్ట్ అయిపోతుందండి. చలి స్టార్ట్ అయిపోయింది. స్పాట్కి వస్తే చాలు చలి స్టార్ట్ అయిపోతుంది. డీప్ కర్వ్ హెడ్ గో స్లో. మళ్ళీ ఇంకొక వెహికల్ బ్రేక్ డౌన్. గోవిందా గోవిందా. లక్ష్మీదేవి కోసము వెంకటేశ్వర స్వామి దీక్ష చేసినప్పుడు ఏర్పడ్డ కొండలంటండి ఇది. అందుకే రాయిలోని స్వామి ఉంటారని చెప్పేది అందుకే. ప్రతి రాయిలోనూ, ప్రతి రెప్పలోనూ, ప్రతి చెట్టులోనూ స్వామి ఉంటారనేది అందుకే అంట. కొన్ని వందల సంవత్సరాలు దీక్ష చేశారంట. కొంచెం ఎండ వచ్చింది పైకి రాగానే, కానీ చలి మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. చూడండి, నేను పోతున్నా హార్న్ కొడుతున్నాడు జీప్ వాళ్ళు. మీరు వచ్చినా కూడా అండి జీప్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. కారులో వచ్చే వాళ్ళకి టచ్ చేస్తారు, మళ్ళీ గొడవకు వస్తారు. వీళ్ళు ఇక్కడ లోకల్ ఉంటారు కదా, గొడవ వేస్తారు. అందరూ వాళ్ళు అమ్ముతారని చెప్పను, కొంతమంది గొడవ వేస్తారండి. చూసుకోండి, కొంచెం ట్రావెల్స్ జీపులు పెట్టుకోండి. వాళ్ళు తప్పైనా కూడా తగిలిచ్చి మిమ్మల్ని తప్పు అంటారు. జాగ్రత్త కొంచెం. మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిందండి. చూసారా, వర్షం పడేలాగా స్టార్ట్ అయింది మళ్ళీ. ఇక్కడ వెళ్ళే ముందు ఇక్కడ ఆగి చూసి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ లాస్ట్ టర్నింగ్ అండి ఇది. వెంకటేశ్వర స్వామి ముఖం ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా, సో అక్కడ పైన. సో ఈ లాస్ట్ టర్నింగ్లో ఇక్కడ అందరూ ఆగి దండం పెట్టుకొని వెళ్తారు. ఈ లాస్ట్ టర్నింగ్లో మాత్రం ప్రతి ఒక్కరు
వెంకటేశ్వర స్వామి ముఖం నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. సో ఆ ముఖం స్వామివారి ముఖం ఉంటుంది, దాన్ని చూసుకొని వెళ్ళండి, మంచిది. హెవెన్లోకి ఎంటర్ అవుతామండి ఇంకొక 2 minutesలో. మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము, అది లాస్ట్ టర్నింగ్ అని చెప్పాను కదా. సో అక్కడికి ఘాట్ స్టాప్ అయిపోయింది. ఇదిగోండి హెవెన్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇప్పుడే. చూసారా, హెవెన్లోకి ఎంటర్ అయిపోయాం. అసలు ప్రకృతి చూడండి ఎలా ఉందో అసలు. గరుడాద్రి గార్డెన్, చూసారండి ఎంత చక్కగా ఉంది అసలు. ఇంత స్లోగా వచ్చినా 36 నిమిషాలు పట్టిందండి. 25 నిమిషాల్లో 28 నిమిషాల్లో ఎవరు పైకి వస్తారు చెప్పండి. ఇంత స్లోగా వచ్చినా కూడా 36 నిమిషాలు పట్టింది. చూసారుగా ఎలా ఉందో. ఎంటర్ అయిపోయాము, స్టార్టింగ్ హెవెన్లోకి వచ్చేసాము. అదిగో ఇదే ఎంట్రీ చెక్ పాయింట్ అండి, స్టార్టింగ్ తిరుమల ఎంట్రీ చెక్ పాయింట్. మీ దగ్గర టోకన్లు ఉంటే ఇక్కడ వాళ్ళు స్కాన్ చేస్తారు. ఇక్కడ స్కాన్ చేసి మీరు కొంచెం ఎర్లీగా వచ్చారంటే మాత్రము వాళ్ళ దగ్గర తిట్లు తప్పవు మీకు. అందుకే ఇక్కడ స్కానింగ్ మిషన్ ఇద్దరు స్కాన్ చేస్తున్నారు చూస్తారా, స్కాన్ చేస్తారనమాట. నమో వెంకటేశాయ అండి.